40వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. 8, 9, 10 ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 8వ వచనాన్ని చదువుతాను, మీరు 9, 10 2 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి 2 వచనాల్ని కలిసి చదవండి, ఒక్క మాటలాగా చదవండి. ఆ రీతిగా మరి దేవుని వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 8వ వచనాన్ని చదువుతాను, మీరు 9వ వచనాన్ని చదవడానికి 9, 10 వచనాలు 2 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ 2 వచనాల్ని చదవడానికి ప్రయత్నం చేయండి. నా స్నేహితుడివైన నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా మరి ఈ లేఖన భాగాన్ని అంతకు ముందు వారం మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఏ రీతిగా తను తోడై ఉన్నాడు అనే విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుణ్ణి మరలా ఆరాధన కొరకే ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయమన్నారు కాబట్టి అదే విషయాన్ని మరలా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా మరి మనము యథార్థముగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారికి ఉంటున్నామండి. అందుకని మరి ఈ సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా మనలుగా మన హృదయాల్ని శుద్ధి చేసుకున్నాం. అంతేకాదు మరి గడిచిన వారం అంతట్లో దేవుడు మనల్ని కాపాడి మనల్ని మరలా తన ఇంటికి చేర్చినందుకు ఆయన్ని స్తుతించండి. అలాగే మనకు కావలసిన ఆయుర ఆరోగ్యాలని కూడా అనుగ్రహించి ఏ కీడు, ఏ ప్రమాదము, ఏ ఆపద రాకుండా దేవుడు మనల్ని సంరక్షించినందుకై ఆయన్ని స్తుతిస్తూ ఈరోజు ఆరాధన కొరకే దేవుడు ఏదైతే తన వాక్యంతో మనతో మాట్లాడి సంధించారో ఆ వాక్యంతో మనము ప్రేరేపించబడిన వారమే దేవుణ్ణి స్తుతిస్తామండి. ఈ యొక్క యెషయా గ్రంథము 41వ అధ్యాయములో ఇక్కడ నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఇశ్రాయేలీయ జనాంగము గురించి దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తూ వారికి కొన్ని వాగ్దానములను దేవుడు అనుగ్రహించాడు. మీకు చెప్పాను, యెషయా గ్రంథం అనేది బైబిల్ అంతట్లో ఒక మినీ బైబిల్ అన్నమాట. అంటే ఈ 66 పుస్తకాల్లో అన్నిటిలోకి అంటే ఈ యెషయా గ్రంథం తీసివేస్తే 65 పుస్తకాలు ఉంటాయి. ఈ 65 పుస్తకాల్లో ఏమైతే వ్రాయబడ్డాయో ఈ యెషయా గ్రంథములో అన్నీ వ్రాయబడ్డాయి. అందుకనే ఇది ఒక మినీ బైబిల్ అంటున్నారనమాట. ఈ 66 అధ్యాయాలు 66 అంటే గ్రంథాల్లో ఏ సారాంశం అయితే ఉన్నాయో అదే సారాంశం అంతటినీ కూడా ఈ యెషయా గ్రంథంలో కూడా పొందుపరిచాడు. అందుకనే ఈ యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, జరగబోయే దాన్ని ముందుగానే తెలియచేస్తూ వచ్చాడు. రెండవదిగా ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథం ఇది. అంటే దేవుడు మానవుడితో ఒక వాగ్దానము, ఒక నిబంధన చేస్తున్నాడు అన్నమాట. ఒక నిబంధన చేస్తున్న గ్రంథం అది. అలాగా ఇశ్రాయేలీయ జనాంగము గురించి దేవుడు ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఈ అధ్యాయాల గ్రంథాల్లో ఆయన పొందుపరిచాడు. అందుకనే ఈ యెషయా గ్రంథం అనేది బైబిల్ అంతట్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అన్నమాట, ప్రవచనాత్మకమైన గ్రంథము. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా
ఇశ్రాయేలు ప్రజలైన తను ఏర్పరచుకున్న తన జనాంగముతో ఆయన అంటున్నాడు, భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు మీకు చెప్పాను, నీకు తోడై ఉన్నాను, అలా నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు ఎలాగూ మనకు తోడై ఉన్నాడు, ఎప్పుడు తోడై ఉన్నాడు, ఆయన ఏ పరిస్థితుల్లో మనకు సహాయం చేశాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తన ప్రజలు నడిపించాడు, తన ప్రజల్ని ఎలాగ దేవుడు సంరక్షించి ఆయన కాపాడుతూ వచ్చాడు అనే విషయాల్ని, ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడాలనుకున్నది ఇది రెండవ మాట అండి. మీకు చూపిస్తాను. ఈ రెండవ మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. మీకు చెప్పాను, ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, మనిషికి ఈ భూమి మీద ఎన్నో భయాలు ఉన్నాయండి. ఎన్నో భయాలు ఉన్నాయి. ఎన్ని భయాలు ఉన్నాయి అంటే చాలా భయాలు, చాలా. అన్నిటికీ మనిషి భయపడుతూనే బ్రతుకుతున్నాడు. ఈరోజు భయపడుతూ బ్రతుకుతున్నాడు. ఎందుకు అలాగూ బ్రతకాలి అంటే, ఎందుకు అలా భయపడుతూ బ్రతకవలసి వస్తుందంటే, పరిస్థితులు అలాగ వ్యతిరేకముగా ఉన్నాయన్నమాట. పరిస్థితులు మనకు వ్యతిరేకమవుతున్నప్పుడు మనం భయపడి బ్రతకవలసినదే. కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. చూసారా, ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. అది మనకంట ఆయన దేవుడై ఉన్నాడట. ఆయన దేవుడై ఉన్నాడట. ఆయన దేవుడై ఉంటే మరి మనకు భయం ఉండదా? అన్నాడు, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన దేవుడిగా ఉంటే మనకు భయం ఉండదా? ఆయన మనకు దేవుడిగా ఉంటే మనకు భయం ఉండదా? నా మాట అర్థమవుతుంది కదా? ఆయన భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన దేవుడిగా ఉంటే మనం భయపడమా? భయపడం. ఎందుకు భయపడం? ఎందుకు భయపడం? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు భయపడతారా? ఏదొచ్చినా ఎవరు చూసుకుంటారు? మా అమ్మా నాన్న చూసుకుంటారు. మాకేటి ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా డబ్బులు కట్టవలసి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే తల్లిదండ్రులు అని అడుగుతారు, మాకు ఇంత కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి బిడ్డలకు భయం ఉండదు. అలాగే ఒక భార్యకు భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భార్య కూడా భయపడదట. ఎందుకు భయపడదు? ఆయన ఉండగా నాకేట, ఆయన చూసుకుంటాడు అన్నీ, ఆయన కావలసిన నేను తెచ్చివ్వాలంతే, నా పనే ఉంది అని. ఒకవేళ ఆ స్త్రీకి భర్తే లేడు అనుకోండి, ఎంత దిగులుగా, ఎంత భయంగా బ్రతుకుతుంటుందో. తన జీవితంలో అనేకమైన నిరుత్సాహమైన నిస్పృహులమైన పరిస్థితులు గుండా ఆ స్త్రీ వెళుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము అంటున్నాడు ఆయన. నిజమండి, మనం యేసుప్రభుని ఎరగకముందు లోకంలో భయపడమేమో, కానీ యేసుప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితంలో చాలా రకాలైన భయాలు ఉంటాయట. మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. నేను దేవుడి దగ్గర ఈ విషయాలన్నీ కూడా కనిపెడుతూ వచ్చాను. అసలు భయపడకము, నీకు దేవుడినై ఉన్నాను ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమో ప్రభా మీరు ఇదే చెప్పమంటున్నారు, నేనేం చెప్పాలి, అసలు నాకు అర్థం కావట్లేదు అంటే, చాలా విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సువార్త 10వ అధ్యాయము
యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఇలాగూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఏం మాట్లాడాడో చూపిస్తాను మీకు. ఆయన ఏం మాట్లాడాడో చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనమండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటులై యుండుడి. సరా, ఆయన అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి. యేసుప్రభువారు తన 12 మంది శిష్యులకు కూడా ఆయన మరి ఈ లోకంలోనికి పంపుతున్నప్పుడు, అనేకమైన విషయాల మీద వాళ్ళకి అధికారం ఇచ్చి పంపుతున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. యేసుప్రభువారు ఎక్కడికి పంపిస్తున్నాడు ఆయన్ని? తన శిష్యుల్ని. అవునా? సరే, ఆయన తన 12 మంది శిష్యుల్ని ఎక్కడికి పంపిస్తున్నాడో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 1వ వచనమండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను పోగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. చూసారా, యేసుప్రభువారు తన 12 మంది శిష్యులను కూడా లోకములోనికి పంపుతూ అనేక మంది జనుల మధ్యకు ఆయన పంపుతూ, మీరు వెళ్ళి అనేక మందిని బాగు చేయండి, అపవిత్రాత్మలు పట్టిన వారిని అపవిత్రాత్మ నుంచి విడిపించండి, వ్యాధి కలిగిన వారిని రోగములు కలిగిన వారిని ఆయా సమస్యల్లో ఉన్నవారిని వ్యాధుల్లో ఉన్నవారిని మీరు విడిపించి స్వస్థతను కలిగించండి అని వారికి అధికారం ఇచ్చి పంపుతున్నాడట. మరి పంపుతున్నప్పుడు వీళ్ళెందుకు భయపడాలా? మళ్ళీ ఏమని అంటున్నాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఎవరి మధ్య పంపిస్తున్నాడట? ఆయన ఎవరు తోడేళ్ళు? ఆయన పంపిస్తున్న మనుషులు ఎలాగున్నారు అంటేనట, ఈ లోకంలో ఉన్న మనుషులు మామూలు మనుషులు కారట. అందుకనే ఈ లోకములో యేసుప్రభువారిని ఎరిగిన తర్వాత నీకు నాకు కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు ఇవన్నీనంట మనుషుల ద్వారా మనకు కలుగుతాయట. యేసుప్రభువారిని ఎరిగిన తర్వాత మనకి కష్టాలు, బాధలు, శ్రమలు, అనేక రకాలైన సమస్యలు ఈ మనుషుల ద్వారా మనకు కలుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు బ్రతకండి అంటున్నాడు ఆయన. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమండి. 16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సరే, ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఈ రోజున దేవుడు ఎందుకు భయపడవద్దు అంటున్నాడు అంటే, ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి సమస్యలో, ప్రతి కష్టములో, ప్రతి శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు అనే విషయాన్ని యేసుప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఆయన అంటున్నాడు. ఆయన యేసుప్రభువారిని ఎరగకముందు ఒకవేళ ఈ లోకంలో ఎన్నో రకాలైన భయాలు మనం పీడించుండొచ్చేమో, కానీ యేసుప్రభువారిని ఎరిగిన తర్వాత ఎలాంటి భయాలైనప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకు అంటే ఆ దేవుడు, ఆ యేసుప్రభువారు నీతో కూడా ఆయన ఉన్నాడు గనుక, ఆయన నిన్నెప్పుడు విడనాడువాడు కాడు గనుక
ఆయన నిన్ను కాపాడి సంరక్షించగలిగిన దేవుడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరత లేదు. నువ్వు భయపడవలసిన అవసరత లేదు. అందుకనే ఈరోజు దేవుడు ఆయన కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఈ లోకములో మనిషికి భయాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. వేటి ద్వారా మనిషికి అపాయం కలుగుతుంది, వేటి ద్వారా మనిషి భయపడుతున్నాడు, ఈ విషయాలు మనం తెలుసుకోవలసిన వారు ఉంటున్నామండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, భయపడకము, నీకు దేవుడునై ఉన్నాను అంటున్నాడు ఆయన. భయపడొద్దు అంటున్నాడు ఆయన. అంటే మనల్ని ఏవి భయపరుస్తాయి? మనం ఈ వేటికి భయపడతాం, మనం వేటికి భయపడతాం ఉన్నాయి. వేటికి భయపడుతున్నాం ఏమండి? పర్లేదు చెప్పండి. ఒకటి చీకటికి భయపడతాం, తప్పు చేసినప్పుడు భయపడతాం, అంతేనా? ఈ రోజట మీరు ఎప్పుడైనా మానసిక వైద్యులను కలిస్తే మానసిక వైద్యులు చెప్తారట, మానసిక వైద్యుల దగ్గరికి అందరూ ఎలాంటి వాళ్ళు వెళ్తారు తెలుసా? మెంటల్గా షాక్ అయిన వాళ్ళు వెళ్తారనమాట. మానసిక రోగి వెళ్తాడనమాట. మానసిక రోగి అంటే, నేను ఒకసారి ఓ బ్రదర్కి, ఆయన ఒక ల్యాబ్లో పనిచేసేవాడు అన్నమాట విజయనగరంలో. సరే, ఆయన కడప నుంచి వచ్చాడు, యవనస్తుడు. బాగానే ఉన్నాడు కొంతకాలం, బాగానే మందిరానికి వచ్చేవాడు, బాగానే ఉండేవాడు. తర్వాత పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆయనకి ఏమైందో కానీ అసలు ఆయన అనేవాడు, అదిగో నా మీదకి వచ్చి పడిపోతుంది, నన్ను రమ్మంటుంది, నన్ను చంపేస్తానంటుంది, నన్ను కాపాడండి అని భయపడిపోయాడు అనమాట. మేము అనేవాళ్ళం, అదేంటి అసలు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నీకు అలాగ వస్తున్నా? లేదన్నా, నాకు కనపడుతుంది అది క్లియర్గా అనేవాడు. ఏటి కనపడుతుంది అంటే, అదిగో ఒక రూపం కనపడుతుంది అనేవాడు. ఏది మాకు కనపడలేదు, నీకెలా కనపడుతుంది అంటే, అసలు అలా ఇంకా రాత్రులు పగలు నిద్రపోయేవాడు కాదన్నమాట. ఇక ఎప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ బ్రతికేవాడు. అప్పుడు లేదు, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇతను ఏదో మానసికంగా దేనికో భయపడ్డాడు. ఆ భయము ఈ వ్యక్తిని వదులుతలేదు అని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు పరిశీలన చేసి అన్నాడు, కనీసం ఒక 6 నెలలు ఇతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, తప్పక వారానికి ఒక్కసారి మా దగ్గర తీసుకురండి అని చెప్పాడు. ఏంటి సార్ అసలు ఏంటి, అసలు ఏమైంది, ఇలాగ ఉండేవాడు మనిషి ఇలాగ అయిపోయాడు ఒకేసారి సడన్గా అంటే, వాళ్ళు చెప్పారు, ఈయన ఏదైనా ఒక ప్రమాదకరమైనది కానీ ఏదైనా భయంకరమైన విషయాన్ని చూస్తే అతను బుర్రలో నుంచి పోతే ఇంకా అదే గుర్తు తెచ్చుకుంటాడు. అదే విషయం అతనికి వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. తను ఏదో చేసేసినట్టు, తను ఏదో భయం పెట్టినట్టు, తను చంపేసేటట్టు, తను ఏదో పీక పీసుకేసినట్టు ఇలా కనిపిస్తూ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే అలాంటి సంఘటనలో ఇతడు చాలా సెన్సిటివ్ అన్నమాట. అలాంటి విషయాలు చూసినా, అలాంటి విషయాలు అతని దగ్గర చెప్పినా ఇతడికి మరి బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇతడు ఒక సెన్సిటివ్ అయిన చాలా సున్నితమైన మనసు కలిగిన వాడు. అందుకని ఇతని పరిస్థితి ఎలాగైపోయింది, ఇతను ముందు ధైర్యపరచాలి. ఇతనికి ఏదో 1-2 నెలలు అయితే సరిపోదు, ఇతనికి కనీసం 6 నెలలు మీరు తీసుకొని రావాలన్నారు. సరే సిస్టర్ గారు చెప్పాం, సిస్టర్ గారు మీరు తీసుకొని వెళ్ళండి, ఒకవేళ మీకు ఏమైనా భయం వేస్తే ఎవరినైనా పిలవమని చెప్పండి, మాలో ఎవరైనా వస్తాం, ఇక్కడి నుంచి మందిరం నుంచే సహోదరుని పంపిస్తాము అని ఆ సిస్టర్ గారికి చెప్పాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషి మానసికంగా భయపడినప్పుడు ఈ లోకములో అనేక రకాలైన భయాలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయన్నమాట. అంటే ఎలాంటి భయాలు ఉన్నాయి ఈ లోకములో అంటే, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకములోనంట మనము ఎవరికి భయపడతామంటేనంట, మనుషులకి భయపడతామంట. అందుకని దేవుడు కొన్ని విషయాలు కొంతమందితో ఇలాగ చెప్పాడు.
ఇర్మియాతో చెప్పినప్పుడు కానీ, ఎహెజ్కేలుతో చెప్పినప్పుడు కానీ ఆయన అన్నాడు, నువ్వు భయపడవద్దు. మోషేతో కూడా చెప్పాడు, నువ్వు ఫరో ఎద్దుకు వెళ్ళినప్పుడు భయపడకు. ఫరోకు దేవుడుగాను, నేను నీకు దేవుడిగా ఉంటాను. ఫరో నిన్ను చూసి భయపడేలాగా చేస్తాను. నిన్ను ఫరోకే దేవుడిగా చేస్తాను. కాబట్టి నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడవద్దు. సరే, కొంతమంది మనుషులకు మనం భయపడుతూ ఉంటామండి. ఎందుకంటే ఆ మనుషుల యొక్క ప్రవర్తన చూసి భయపడతాం. ఆ మనుషులు మంచివాళ్ళు కాదు అంటే భయపడతాం. అలాంటి వారితో సాంగత్యం చేయడానికి భయపడతాం. అలాంటి వారితో ఉండడానికి భయపడతాం. కారణం ఏంటి అంటే ఆ మనుషులు మంచివారు కాదు. అవునా? సరే, మనుషుల యొక్క స్వభావాన్ని కొన్ని మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయమే. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయములో దేవుడు యెహెజ్కేలుకు ఇలాగూ చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, 5-6 వచనాలండి. 5-6 వచనాలు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యను నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. సరే, ఇప్పుడు యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? యెహెజ్కేలు, నువ్వెక్కడున్నావు? బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ నీవు తిరుగుచున్నావు. ఇదేంటండి? అలాంటి వాటి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? అవి గుచ్చుకుంటాయని మనకు ముందే తెలుసు కదా. ఇప్పుడు ముండ్ల తుప్పల్లోకి ఎందుకు వెళ్తామండి? ముండ్ల తుప్పల్లోకి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయని తెలియవా మనకి? అలాంటి వాటి దగ్గరికి మనం వెళ్ళాం. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు, ఈ మనుషులు అలాంటి వారు. ఈ మనుషులు అలాంటి వారు. ఎలాంటి వారు అంటేనంట, బ్రహ్మజండు చెట్లలో, అంటే బ్రహ్మజండు చెట్లు అంటే మీరు బ్రహ్మదండి చెట్లను చూస్తే దాని ముళ్ళు చాలా పెద్దవన్నమాట. కనీసం ఒక్కొక్కటి మన వేలు కంటే పెద్దవి ఉంటాయి. కనీసం 4-5 అంగుళాలు పొడుగుంటాయి ఒక్కొక్క ముళ్ళు అనమాట. ఆ బ్రహ్మదండి చెట్లలోనికి వెళ్ళాం. అవి గుచ్చుకున్నాయా చాలా బాధ పెడతాయి అన్నమాట. చాలా సూదిగా ఉంటాయి అవి. అవి గుచ్చుకుంటేనే మన శరీరానికి చాలా ప్రమాదమైన బాధ, నొప్పిని తీసుకొస్తాయి అన్నమాట. అందుకని అంటున్నాడు, బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ నువ్వు సంచరిస్తున్నావు. అలాంటి మనుషులు ఇశ్రాయేలీలంట. ఎలాంటి వారు అంటేనంట, ఇలాంటి మనుషులు అంటే గాయపరిచే మనుషులు. గాయపరిచే మనుషులు ఎలా గాయపరుస్తారు అంటేనంట, వారి యొక్క మాటలతో నిన్ను గాయపరుస్తారు. అర్థమైందా? ఈ ముండ్ల తుప్పలు, బ్రహ్మదండి చెట్లు ఏం చూపిస్తున్నాయంటే వారి యొక్క మాటలను చూపిస్తాయట. అవి మాటలతో గుచ్చుతారనమాట, మాటలతో పొడుస్తారనమాట. కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే అవి నిజంగా అవతల మనిషి ఎంత బాధపడతారు అనేది కూడా ఆలోచించకుండా వారి మాటలు తమ నోటికి వస్తాయి కాబట్టి ఏదైనా అంటారు వాళ్ళు. అందుకనే ఇలాంటి మనుషులు. రెండవది ఆయన అంటున్నాడు, నువ్వు ఎలాంటి మనుషుల మధ్య సంచరిస్తున్నావు అంటే తేళ్ల మధ్యన సంచరిస్తున్నావు. విషపూరితమైన మనుషులు వారు. వారు కుట్టేరు అంటే ఆ విషం నీకు ఎక్కుతుందన్నమాట. ఆ బాధ చాలా బాధపడుతుందన్నమాట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుషులు ఈ లోకములో దేనికి భయపడతారు అంటే మనుషులకే భయపడుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అమ్మ, లోకులు కాకులు లాంటి వారు, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే పొడుచుకు తింటారట. ఎలాగంటే పుండు ఎక్కడైనా ఉందనుకోండి, ఆ పుండిని కానీ ఒక కాకి చూసిందంటేనంట ఆ కాకి ఆ పుండిని పొడుస్తూ ఉంటుందట. దానికి ఆహారం కావాలి. ఆ గాయాన్ని పెద్దది చేసుకొని దాని నుండి మాంసం తీసుకోవాలనుకుంటుందట. చూడండి, అంటే మనుషులు ఈరోజు ఎలాగున్నారు అంటే మాటలతో గాయపరిచేవారు. మాటలతో గాయపరిచేవారు. రెండవదిగా వారి స్వభావము
ఇతరులను బాధించే స్వభావం, ఇతరులను బాధించే స్వభావం కలిగిన వారు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులకు భయపడకు, మనుషులు నిన్ను భయపడుతూ ఉంటారు. ఈ లోకములో మనం దేనికి భయపడతాము అంటే, ఒకటి మనుషులకు భయపడతామంట. అందుకే కదా ఈరోజు మనం ఎంత దేవుణ్ణి నమ్మినా సరే మనం మనుషులకే భయపడతాం తప్ప దేవుడికి భయపడం. ఎందుకు మనుషులకు భయపడతామంటే, కళ్ళెదురుగుండా వాళ్ళు చూస్తున్నారు కదా, ఏమంటారో, ఏం చేస్తారో, లేకపోతే మనకి ఏమైనా పరిస్థితులు కష్టాన్ని తీసుకొస్తారేమో, మనకు సమస్యను సృష్టిస్తారేమో. కాబట్టి ఇలాంటి భయాల చేత దేవుడి కంటే మనుషులకి మనం ఎక్కువ భయపడతాం. దేవుడి కంటే మనం మనుషులకే ఎక్కువ భయపడతాం. కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి మనిషికి ఒకటి, మానవులంటే మనుషుల చేత భయం అన్నమాట. మనుషులకు మనుషుల చేతే భయం. ఈరోజు మనుషులు మనుషుల్లాగా ఉండలేదు, ఒక మృగాల కంటే ఘోరంగా మారిపోయారు. ఇప్పుడైనా అంటే కాదు, మానవుడి యొక్క స్వభావము ఏ రోజునైతే పాపము చేశాడో మానవుడు, ఆ రోజు నుంచి మానవుడి యొక్క స్వభావము ఒక మృగములాగా మారిపోయాడు, ఒక హాని చేసేవాడిగా మారిపోయాడు. అందుకనే ఈరోజు మన భయం అంతా మనుషులతోటే. ఒక ఒక ఆయన యూట్యూబ్ చూపించే ఆయన ఒక అడవిలో ఉన్న ఒక్కరుగా ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడట. ఏజెన్సీలో బాగా కొండ మీద వాళ్ళు ఒక్కడే ఉన్నారట. ఆ కుటుంబం చుట్టూ అడవే, భయంకరమైన అడవి జంతువుల మధ్య వారి ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉన్నారట. ఈ యూట్యూబర్ వెళ్ళి వాళ్ళని అడిగాడట, నేను మీ దగ్గరికి రావడానికి చాలా భయపడ్డాను, ఇంత అడవిలో మీరు ఒక్కరే ఎలాగ ఉండగలుగుతున్నారు, అసలు మీకు భయం వేస్తా లేదా అని అడిగారట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అతనికి, అసలు మాకు భయమే లేదండి అన్నారట. ఎందుకు భయం లేదు, ఇక్కడ ఎన్ని ఎలుగుబంట్లు, పులులు, లేకపోతే అడవి జంతువులు అన్నీ తిరుగుతున్నాయి కదా, ఇంత అడవిలో అవి మీకేమి చెయ్యవా అని అడిగారట. అప్పుడు వాళ్ళు చెప్పారట, మాకు భయము దేని గురించి భయమో తెలుసా, మాకు ఈ అడవులో జంతువుల గురించి భయం లేదు, కానీ మా భయము మనుషుల గురించే భయం. మనుషులంటే మాకు భయం, అందుకనే ఆ మనుషుల దగ్గర నుంచి వచ్చి ఇంత అడవులో మేము కట్టుకున్న ఇల్లు అన్నారట. నిజమండి, ఈరోజు మనకు రక్షణ మనుషుల నిండే మనకు రక్షణ లేదు. మనుషులు ఎలాగో భయంకరంగా మారిపోయారు అంటే, తోటి మనిషిని ఎంత కిరాతకంగా చంపుతున్నారో, కిరాతకంగా వాళ్ళని బాధిస్తున్నారో, ఎంతగా వాళ్ళ ఆస్తిని దోచుకుంటున్నారో, వాళ్ళు ఎంత భయభ్రాంతులు చేస్తున్నారో. అందుకే మనము మనుషులకు భయపడతాం. ఈరోజు మన భయం మనుషుల గురించి భయం అన్నమాట. రెండవదిగా మన భయం ఏంటో తెలుసా, ఈ భూమి మీద ఉన్న జంతువులకు భయపడతాం. మనం జంతువులకు భయపడతాం, ఎందుకంటే అవి మనకంటే బలమైనవి, మరవి క్రూరమైన జంతువులు కాబట్టి వాటికి మనం భయపడతాం. మూడవదిగా మనము ఈ భూమి మీద ప్రాకే పురుగులకు భయపడతాం. పురుగులు, ఎందుకంటే విష సర్పాలు కూడా ఉన్నాయి కదా, ఆ పురుగులలో అనేకమైన కీటకాలు, అనేకమైన విషపూరితమైన వాటికి మనం భయపడతాం. ఇది 3. నాలుగవదిగా ఈ భూమి మీద మనల్ని భయపెట్టే అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, అనేక రకాలైన కష్టాలు. అందుకనే మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాము అంటే, ప్రభువా నాకే కష్టము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఎటువంటి ఆపద రాకుండా నన్ను కాపాడు తండ్రి అని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజున మానవుడు ఈ లోక సంబంధమైన ఎన్నో రకాలైన పరిస్థితుల వల్ల భయపడుతూ బ్రతుకుతున్నాడు, భయపడుతూ బ్రతుకుతున్నాడు. అందుకనే ఈ రోజున యేసుప్రభువారు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ లోకము ఎలాగుంది అంటే, తోడేళ్ళ లాంటి మనుషుల మధ్యకు గొర్రెల లాంటి మిమ్మల్ని పంపుతున్నాను. నేను లోకములో మిమ్మల్ని ఎవరి మధ్యకు పంపిస్తున్నానంటే, తోడేళ్ళ లాంటి మనుషులు కలిగిన వారు, మనుషులు అలాంటి వారు. అంటే గొర్రె కనపడగానే తోడేలు చీల్చి చంపేస్తుంది అనమాట, చీల్చి చంపికి తినేస్తుంది అనమాట. అలాగే ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఎలాగున్నారు అంటే,
దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలను ఎంత భయంకరంగా హింసిస్తున్నారో, ఎంత భయంకరంగా బాధిస్తున్నారో, ఎంత భయంకరంగా వేధిస్తున్నారో, అనేకమైన రకాలైన సమస్యలు తీసుకొచ్చి వారిని కష్టాలు పాలు చేస్తున్నారండి. కష్టాలు గుండా తీసుకువెళ్తున్నారు. అందుకనే యేసుప్రభువారు ఈ రోజు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. ధైర్యంగా ఉండు, నేను నీ దేవుడను, నువ్వు భయపడకు. లోకములో ఏది ఉన్నా, ఎలాంటిది ఉన్నా, ఎన్ని సమస్యలు నీకున్నా, నేను నీకు దేవుడను, నేను నిన్ను కాపాడగలిగిన వాడిని, నేను నిన్ను రక్షించగలిగిన వాడిని, నేను నిన్ను విడిపించగలిగిన వాడిని అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన మన దేవుడు ఎలాంటి వాడు అంటేనంట, ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుప్రభువుని యందు విశ్వాసం ఉంచుతారో, యేసుప్రభువుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా మన దేవుడు కాపాడగలిగిన వాడు. దేని నుండి కాపాడుతాడు? దేని నుంచి మనల్ని సంరక్షించగలుగుతాడు? దేని నుంచి మనల్ని భద్రపరుస్తాడు అంటేనంట, ఎన్ని రకాలైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా మన దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడు. సరే, మీకు చూపిస్తాను. మీకు చూపించాను ఇంతకు ముందు, కానీ మరలా చూపిస్తాను. యోబు గ్రంథము 6వ అధ్యాయము. క్షమించండి, 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 20వ వచనమండి. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలమున అంటే కరువు కాలమున ఆయన నిన్ను మరణము నుండి కాపాడతాడు. యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన మనలను రక్షించగలిగిన దేవుడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన 33వ కీర్తన, కీర్తన గ్రంథము 33వ కీర్తన, 33వ కీర్తన ఆయన ఏమన్నాడో చూపిస్తానండి మీకు. 33వ కీర్తన 16, 17 వచనాలండి. క్షమించండి, 18 వచనమండి. 18 వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. సరే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించగలిగిన వాడు. కాబట్టి ఈయన నీకు నాకు దేవుడు అంటే, ఈ దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడు అంటేనంట, దేవుడు అనగా ఈయన సమస్తమును కాపాడి రక్షించగలిగిన దేవుడు. అందుకని అంటాడు, ఈయన దేవుడు అనగా నేనే ఆదియు అంతమునై ఉన్నవాడను అంటాడు ఆయన. దేవుడు అనే ఒక్క మాట నిర్వచనం ఏంటంటే, ఎవరైతే నిజంగా ఆ యేసుప్రభువారిని దేవుడిగా చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే ఆయన నీకు నాకు దేవుడయ్యాడో, ఆ రోజు నుంచి మరలా ఈ లోకములోని మనం జీవించినంత కాలము, లేక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మనం సేవించుచున్న దేవుడు మనలను ఈ భూమి మీద కాపాడగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈయన దేవుడు. ఈయన ఏం చేస్తాడు అంటేనంట, నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఆర్థికమైన సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన, నిన్ను రక్షించగలిగిన దేవుడు, నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన దేవుడు. మీ అందరికీ తెలుసు కదా, మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. ఈ 33వ కీర్తన 11, 12 వచనం అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉంటాడట. లేక ఈ దేవుణ్ణి ఎవరైతే తమకు దేవుడిగా చేసుకుంటారో ఆ జనులు ధన్యులు అంటాడాయన. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటాడాయన. దేవుణ్ణి ఎవరైతే తమకు దేవుడిగా చేసుకుంటారో ఆయన వారిని సంరక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు. అందుకనే ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తికి కూడా దేవుడు అనేవాడు అవసరం. దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతకలేడు. అందుకనే ఏదో ఒక రూపాన్న ఒక దేవుణ్ణి చేసుకొని ఆ దేవుడికి వారు సాగిల పడుతూ, ఆ దేవుణ్ణి ప్రతిరోజు వారు పూజ చేస్తూ, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, మా బాధల నుంచి తప్పించు అని ప్రతిరోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారన్నమాట.
ఏదో ఒక దానికి. ఎందుకంటే దేవుడనేవాడే లేకపోతే ఈ భూమి మీద మనం బ్రతకలేము. అందుకనే ఏదో ఒక దేవుణ్ణి చేసుకొని ఆ దేవుడికి ఆ మానవుడు సాగిల పడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, దానియేలు లేక షద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పాడివేసే ముందు ఆ నెబుకద్నెజరు వారిని ప్రశ్నించినప్పుడు వారు ఇదే మాట చెప్పారు. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు అయినను, ఒకవేళ దేవుడు మమ్మల్ని తప్పించకపోయినను నువ్వు నిలబెట్టించిన విగ్రహానికి మేము నమస్కరింపము అని వారు చెప్పారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించి తప్పించగలిగిన వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడను. ఈ లోకములో ఉన్న భయాలన్నిటి నుండి నిన్ను తప్పించగలిగిన వాడిని, లేక నిన్ను కాపాడగలిగిన వాడిని. అందుకే నీకు నేను దేవుడను. మర్చిపోకు. ఎవరైతే జీవము కలిగిన దేవుణ్ణి వారు కలిగి ఉన్నారో అలాంటి జీవము కలిగిన దేవుడు వారిని ఎల్లప్పుడూ కాపాడగలిగిన వాడు. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మన దేవుడు జీవము కలిగిన వాడు కాబట్టి మనం ఎక్కడ ఎప్పుడు ఒక విగ్రహంగా దేవుణ్ణి చెయ్యము. విగ్రహాన్ని మనం పూజించం. ఒకవేళ దేవుణ్ణే కానీ ఒక విగ్రహముగా చేసుకుని మనం పూజిస్తే మన దేవుడు కూడా ఒక విగ్రహము లాంటి వాడే. ఆయన మాట్లాడడు, ఆయన చూడడు, ఆయన సహాయము చేయలేడు, ఆయన వినలేని వాడే. అందుకనే దేవుడు అన్నాడు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహాన్ని చెయ్యొద్దు అన్నాడు ఆయన. ఒక విగ్రహం అనేది మనం పూజించకూడదు. కాబట్టి అందుకే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఎక్కడ కూడా ఒక విగ్రహముగా మనం పెట్టుకోము. ఎందుకు మనం పెట్టుకోము అంటే మన దేవుడు జీవించుచున్నవాడు, బ్రతికు ఉన్నవాడు. బ్రతుకున్న దేవుణ్ణి మనం ఎలా చంపేస్తాం? మనం చంపం. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన సజీవుడైన దేవుణ్ణి ఒక విగ్రహముగా మనం చేసేవారం కాదు. ఆ సజీవుడైన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని కాపాడగలిగిన దేవుడు. అందుకే ఈరోజు యేసుప్రభువారు నీకు నాకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడంటే, భయపడకము, నేను నీ దేవుడను. ఈ లోకములో ఎన్ని రకాలైన భయాలు నీకున్నా అన్ని భయాల నుండి నేను నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి. ఈరోజు నీకు నాకు దేవుడిచ్చే అభయం ఏంటంటే, నేను నీ దేవుడను. నీ దేవుడును అంటే నేను అన్ని రీతిలుగా నిన్ను సంరక్షించగలిగిన వాడిని. అంటే అన్ని రీతిలుగా అంటే, ఒకవేళ భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, చాలాసార్లు వాళ్ళకి ఏదైనా కష్టము కానీ, బాధ కానీ, శ్రమ కానీ, వ్యాధి కానీ వచ్చాయనుకోండి, అప్పుడు చెప్తాం, మేము ఎక్కడ పడగలం నీ బాధ, డబ్బంటే ఖర్చు పెట్టగలం కానీ నీ బాధను మేము భరించలేం కదా, నువ్వు బాధను తట్టుకోవాలి అంటాం. నిజమే కదా. ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి, ఆ బాధ ఎక్కువై ఆ తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, అప్పుడు చెప్తాం, మరి ఏం చేయగలుగుతావు? ఆ వ్యాధి కలిగిన వ్యక్తి ఏడుస్తాడు, తట్టుకోలేకపోతున్నాను, నిన్ను భరించలేకపోతున్నాను అంటాడు. కానీ చూసేవాళ్ళు మనం ఏమంటాం? ఏం చేయగలం? నీ బాధను మేము పంచుకోగలమా? పోనీ నీ బాధను పంచుకునేలాగుంటే నీ బాధను మేము తీసేసుకుందాం. ఆ బాధ తీసుకునే బాధ కాదు, కానీ నువ్వే భరించాలి ఆ బాధను భరించు. కొంత డాక్టర్లు మందులు ఇచ్చి ఆ వైద్యం చేసేదాకా, లేక ఆ మందులు వాడుకునే కదా కొన్ని రోజులు భరించు, అవి వాడితే తగ్గుతుంది అంటున్నా చెప్తున్నారు కదా. ఆ బాధ మేము భరించలేం కదా. ఒకవేళ భరించగలిగింది నీ బాధను మేము తీసుకోగలిగితే తీసుకుందాం, కానీ తీసుకునే బాధ కాదు, నీకు నువ్వు భరించవలసిందే. డబ్బు అయితే ఖర్చు పెట్టగలమేమో కానీ నీ బాధను మేము భరించలేము. నిజమే కదా. ఎవరైనా బాధకు డబ్బును ఖర్చు పెట్టి వైద్యం చేయించగలరేమో కానీ నీ బాధను పంచుకోలేరు, నీ శ్రమను పంచుకోలేరు, వాళ్ళు దాన్ని తీసుకోలేరు. నీ దేవుడు అలాంటి వాడు కాదు, నీ బాధను పంచుకోగలిగిన దేవుడట. అందుకనే
మనం తట్టుకోలేని బాధ ఏదైనా ఉంటే, మనం భరించలేని బాధ ఏదైనా ఉంటే దేవుణ్ణి ప్రార్థన చేయమంటాం. ప్రార్థన చేసుకో. నువ్వు దేవుణ్ణి అడుగు. ఆ దేవుడే నీ బాధను తగ్గించగలుగుతాడు. ఆ దేవుడే నీ బాధను భరించగలుగుతాడు. మేమేమీ చేయలేము, దేవుణ్ణి అడుగు అని చెప్తాం. ఎందుకంటే ఆ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ దేవుణ్ణి నువ్వు అడిగితే నీ బాధను తగ్గించగలిగిన దేవుడు ఆయన. నీ బాధ నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. సో కాబట్టి అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, భయపడకము నేను నీ దేవుడను. దేవుడు, ఈ దేవుడు అనేది చాలా గొప్ప మాట. నేను ఎన్నో విషయాలు ఈ దేవుడు, అసలు దేవుడు అంటే ఎవరు, అసలు ఎందుకు దేవుడు అని ఈ పదం వాడాడు ఆయన. భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను అంటున్నాడు ఆయన. భయపడకము నేను నీకు దేవుడినై. దేవుడు అయితే మనం భయపడమా? మరి ఎందుకు అలా చెప్తున్నాడు ఆయన? భయపడకు నేను నీకు దేవుడినై ఉన్నాను అంటే ఈ దేవుడు ఏం చేయగలడు అంటే మన భయాలన్నిటి నుంచి తప్పించగలిగిన వాడనమాట. అందుకనే నేను నీ దేవుడను. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు అంటాడు, యేసుప్రభువారంట ఆయన మనకు తండ్రి లాంటివాడు, యేసుప్రభువారు మనకొక తల్లి లాంటివాడు, యేసుప్రభువారు మనకొక భర్త లాంటివాడు. సరే, దేవుడు ఎలాంటివాడు అంటేనట ఆయన అన్నిటికీ సరిపోయిన వాడట. నువ్వు దేనితో యేసుప్రభువారిని పోల్చుకోగలుగుతావో ఆ యేసుప్రభువారు దానికి సరిపోయినవాడు, సరిపోయినవాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకము. ఏంటి భయపడొద్దు? ఈ లోకములో దేనికైనా నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడవద్దు అంటే, ఈ లోకములో మనల్ని భయపెట్టేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పను కదా, ఒకటి మనుషుల ద్వారా భయం, రెండవది జంతువుల ద్వారా భయము, 3 పురుగుల ద్వారా భయము, 4 మరి ఈ లోకములో జరుగుతున్న పరిస్థితులు, కాలాన్ని బట్టి భయపడతాం. ఈ యొక్క పంచభూతాలకు మనం భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇవి కూడా మనకి ఎదురు తిరిగి మన మీదకి అనేక రకాలైన విపత్తులు తీసుకొస్తూ ఉంటాయి. ఈ రోజున చూడండి మనుషులు ఎలాగున్నారు అంటే, ఎండలు కాయవలసిన సమయంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడే సమయంలో ఎండలు కాస్తున్నాయి. ఇలాంటి వాతావరణాలను బట్టి మనిషికి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కోగలుగుతున్నాడు. అందుకనే ఇలా ఎన్నో రకాలైన భయాలతో నిండిపోయాడు ఈరోజు మానవుడు. అన్ని భయాలే తన జీవితంలో, అన్ని భయాలతో నిండిపోయిన ఈ మానవుణ్ణి ఆ దేవుడు ధైర్యపరచాలి అనుకుంటున్నాడు ఆయన. నేను ఎప్పుడైతే నీకు దేవుణ్ణి అవుతానో, నువ్వు ఎప్పుడైతే నా బిడ్డగా అవుతావో ఆ రోజు నుంచి నీకున్న భయాలన్నిటి నుంచి నేను విడిపించాలనుకుంటున్నాను. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ లోకంలో మనుషులకు మనం భయపడం, మనుషులకు భయపడం. మీకు చూపించాను కదా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం అంటాడు, తునుమాత్రుడగు నరుడికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక మనిషికి నువ్వు భయపడవలసిన అవసరం ఏంటి? ఆ మనిషి నిన్నేం చేయగలడని? నిన్ను చంపాలి అనుకుంటే, నీకు కీడు చెయ్యాలి అనుకుంటే, నిన్ను బాధించాలి అనుకుంటే ఆ వ్యక్తిని నీ మీదకొచ్చి పడే ముందే, అంతకంటే ముందు నేనే వెళ్ళి ఆ మనిషి మీదకి వెళ్ళి పడతాను. ఆ మనిషి నేనే లేకుండా చేయగలుగుతాను. ఎందుకంటే నేను నీ దేవుడను. నువ్వు దేనికైతే భయపడుతున్నావో నీ భయాలన్నీ పోగొట్టగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు భయపడవలసిన అవసరం నీకు లేదు. దేనికి భయపడకరద్దు. ఈ లోకములో ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని ఎరిగామో ఆ రోజు నుంచి ఆ యేసు ప్రభువు మనతో ఉండడం వల్ల మనం మన భయాలన్నీ పోగొడతాడు. అందుకని మనం ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ స్థలంలోనైనా మనకు భయం ఉండదు, భయం ఉండదు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడు. మనకెంత ధైర్యమో తెలుసా? మీకు చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా దైవజనులు వెళ్ళేవారు. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఒక 50-60 సంవత్సరాల క్రితము మనుషులు
ఇలాంటి చక్కటి భవనాలలోని ఇలా ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళ చుట్టూ ఇంత భద్రత కలిగిన స్థలంలో జీవించడానికి ఆ రోజుల్లో వాళ్ళకి అవసరతలు లేవు. ఆ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారిని అసలు ఊర్లోనికి రానిచ్చేవారు కాదు, అంటరాని వారిగా చూసేవారట. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో దేవుని సేవకులైన వారు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వారికి ఎవ్వరికీ ఇల్లు ఇచ్చేవారు కాదట. వాళ్ళు పోనీ ఎక్కడైనా ఊరిలో కట్టుకుందాం ఇల్లని స్థలం కొనుక్కున్న ఊరిలో కూడా వండిచ్చేవారు కాదు. ఎక్కడో ఊరు చివరిన ఎవ్వరూ నివసించిన స్థలాల్లో వారిని ఉండమనేవారట. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దాసులైన వారు ఆ రాత్రి దేవుని ప్రార్థన చేసుకుని పడుకునేవారట. ప్రభువా, ఈ లోకములో మాకు భద్రత నువ్వే కదా, నువ్వు మాతో ఉండగా మాకేంటి భయం, ఈ రాత్రి మేము పడుకుంటున్నాం, మా చుట్టూ నీ భద్రత నీ కాపుదల ఉంచు అని ప్రార్థన చేసి పడుకునేవారట. ఉదయానికి వారు లేచి ఎంత ప్రశాంతంగా ఉండేవట. వాళ్ళని చూసి ఆ ఊర్లో జనం అనుకునేవారట, వీళ్ళు మనుషులా దయ్యాలా, ఇంత ఊరి చివరన మనుషులు ఉండని చోట వాళ్ళు ఉంటూ ఎంతో భయంకరమైన పరిస్థితులు కలిగిన స్థలములో మరి ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? ఏ విషసర్పాలు వాళ్ళని ఏమీ చేస్తా లేదా, ఏ దయ్యాలు వాళ్ళకి ఏమి హాని చేస్తా లేదా, ఏ అపాయాలు వాళ్ళకి రాలేదా అంటే నిజమేనంట. దేవుడు వారి చుట్టూ తన కాపుదల ఉంచేవాడట. ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒక విషపురుగు కూడా వాళ్ళు కుట్టిన రోజు లేదట. ఎప్పుడు ఒక విషపురుగు కూడా వాళ్ళు కుట్టలేదట. అవి వాళ్ళ చుట్టూ తిరిగేవట, వాళ్ళ కళ్ళతోటి చూసేవారట. అయినా రాత్రిలో పడుకునేవారు, వాళ్ళకి ఏమీ భయం లేదు. ఒకరోజు మీకు చెప్తాను, రాజబొమ్మంగి దగ్గర ఒక 9-10 కిలోమీటర్, 12 కిలోమీటర్ల లోన్ ఉందన్నమాట. ఏజెన్సీలో బాగా అడవి ప్రాంతం అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడైతే అది మామూలుగానే చేశారు, మంచి రోడ్లు వేస్తారు, ఇప్పుడు అది ప్లేన్ ఏరియా లాగా అయిపోయింది. ఆ లోన ఒక ఊరు ఉందన్నమాట, అది కిమ్మలగడ్డ అనే ఊరు అన్నమాట. ఒకరోజు దేవుని సేవకుడు మేమందరం కూడా అక్కడికి ప్రార్థనా కూడికి వెళ్ళవలసి వచ్చింది. రాత్రి కూడిక ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు మరి ప్రార్థన జరిగింది. భోజనం చేసేటప్పుడు ఒక పెద్ద పాము ఆ నడికప్పు మీద ఉందన్నమాట, చాలా పెద్ద పాము. అక్కడ వాళ్ళు అన్నారు, అన్నా అంత పెద్ద పాము ఉంది కదా, వద్దు, వచ్చేయండి, మందిరంలో పడుకోవద్దు, మా ఇంటి దగ్గర పడుకుందరు కానీ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఎందుకు భయపడుతున్నారు, దేవుడు లేడా, మనల్ని కాపాడగలిగిన దేవుడు ఉన్నప్పుడు మనకెందుకు భయం, లేదులే, అది మనల్ని ఏమి ఇచ్చేది, దానికున్న భయం దానికుంటుంది, మనం భయపడుకుంటూ పడుకుంటే అది మనల్ని ఏమి ఇచ్చేదు, ఇక్కడే పడుకుంటాము అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, లేదన్నా అయితే ఆగండి అని వాళ్ళు ఏం చేశారంటే బాణాలు తీసుకొచ్చి దాన్ని కొట్టారు. ఎంత కొట్టినా ఆ పాము మాత్రం అక్కడి నుంచి కదలలేదు, అలాగే ఉండిపోయింది. వీళ్ళు కొట్టారు కానీ వీళ్ళు వేసిన బాణాలు కూడా చీకటి రాత్రి కాబట్టి సరిగా తగలేదు దానికి కూడా. సరే ఇంకా ఏమైందంటే ఈయనేమో వెళ్ళనంటున్నాడు, ఇక్కడే పడుకోవాలంటున్నాడు. సరే ఇంకా ఆయనే పడుకుంటానంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నేను ఇంకో బ్రదర్ కూడా ఉండేవాళ్ళం, ఆయన చిన్నోళ్ళం, అప్పటికి మాకు 15-16 సంవత్సరాల వయసు. సరే అన్న ఉంటానంటే ఇంక మనం ఎక్కడికి వెళ్తాం, సరే అన్నతో పాటే ఉందాం. వాళ్ళు అన్నారు, వద్దన్నా వచ్చేయండి, ఎందుకు వచ్చింది ఒకటి బెదిరించి ఒకటి వదిలేసాను, దాన్ని కొట్టోసి వదిలేమేమో, అది రాత్రికి మీకు ప్రమాదం చేస్తుంది, వద్దు అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, లేదు, మన దేవుడు మనతో ఉన్నాడు, చూపించాలి కదా ప్రజలకి, మీరు తెలియాలి కదా, మేము ఎక్కడే ఉంటామన్నారు. కానీ ఆ రాత్రి మేము అసలు పడుకున్న తర్వాత మెలకువే రాలేదు. ఉదయం లేచి చూసేటప్పటికి అక్కడ పాము లేదు, అది ఎలా పోయిందో ఎప్పుడు దిగిపోయిందో పోయింది. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే, ఎంత ప్రమాదకరమైన స్థలములో మనం ఉండినా మన దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడు. ఇక మన దేవుడే మనల్ని కాపాడలేనప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? చాలాసార్లు మనుషుల మీద మనం ధైర్యపడతాం. నాకేంటి, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకేంటి, నాకు ఏదైనా సమస్య రాగానే, నాకు ఏదైనా కష్టం రాగానే, నాకు ఏదైనా ఇబ్బంది రాగానే వీళ్ళందరూ నన్ను చూసుకుంటారు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకంటే ముందు వాళ్ళైనా పోవచ్చు, వాళ్ళకంటే ముందు మనమైనా పోవచ్చు ఈ లోకాన్ని వదిలి. మనుషులు ఏపాటి వారండి,
మనం మనుషుల మీద ఆధారపడడం వల్ల వాళ్ళు ఎప్పటికీ ఉండిపోతారా? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవలసిందే కదా. అందుకనే ఎప్పుడు కూడా మనిషిని నమ్ముకోకు, మనిషిని బట్టి ధైర్యం తెచ్చుకోకు, మనుషులు బట్టి నువ్వు ధైర్యంగా జీవించడం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనుషులు నాడే నశించిపోయేవారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, మనిషిని జ్ఞాపకం లేదు, యెహోవాను నమ్ముకున్నవాడే ధన్యుడు అంటాడు. మనిషిని నమ్ముకున్నవాడు వాడు నాశనం అయిపోతాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 140 కీర్తన గ్రంథము 146వ కీర్తన, 146వ కీర్తన 4వ వచనమండి. 4వ వచనం, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. సరే, మనిషిని నమ్ముకుంటే ఎలాగుంటుందో చెప్తున్నారు. ఆయన వారి ప్రాణము వెడలిపోవును. వాడు మనిషే కదా. మనిషి మీద మనం ఆధారపడితే వారు ఏమైనా ఉండిపోతారా? అందుకనే దేవుడు అంటున్నాడు, వారు నాడే నశించిపోతారు అని అంటున్నాడు. వారు ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారు సంకల్పములు అంటే వారి ఆలోచనలు అన్నీ కూడా నశించిపోతాయట. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మనుషుల మీద నువ్వు ఆధారపడకు, దేవుడి మీద ఆధారపడు. నీ ఆధారమైన దేవుడు ఆయన. అందుకన్నాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ దేవుడు సదాకాలము దేవుడే. ఇది ఈ రోజుండి రేపు వదిలిపెట్టేవాడు కాదు, అయితే రేపుండి ఎల్లుండి వదిలేవాడు కాదు, ఒకవేళ ఎల్లుండి మరలా మనకు ఒక వారం తర్వాత మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం చచ్చేదాకా మనతో ఉండగలిగిన దేవుడు ఆయన. అందుకనే నేను నీ దేవుడను అన్నాడు ఆయన. ఈయనెవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయనెవరు అంటేనంట సర్వశక్తి కలిగిన దేవుడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్రహాముని దేవుడు ఇలాగ ధైర్యపరిచాడు. ఏమని చెప్పాడో చూపిస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును, అత్యధిక మగునని చెప్పెను. చూసారా, అబ్రామా భయపడకము. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడట. అబ్రహాముకి ఒక భయం ఉందట. అబ్రహాముకి ఒక భయం ఉందట. ఏంటా భయం అంటేనంట, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే భయం ఏంటి? సరే, మీకు చూపిస్తాను. అబ్రహాం ఏమన్నాడో చూపిస్తాను. 2వ వచనమండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడునై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. నేను సంపాదించిన ఆస్తంతటికి ఎవడు వారసుడవుతాడు? నా దాసుడు వారసుడవుతాడు. నా కొడుకు లేడు కదా. ఇది నా భయం. నాకంటూ నా కొడుకుంటే రేపు నా తర్వాత నా ఆస్తంతటిని వాడు తీసుకొని రేపు వాడు నన్ను చూడ్డా. ఒకవేళ దాసుడు ఆస్తి తీసుకున్నాడు అనుకోండి, ఈయన చూస్తాడా? ఎలా చూస్తాడు? కొడుకైతే చూడగలడేమో కానీ దాసుడు ఎలా చూస్తాడండి? ఇది అబ్రహాముకు భయం అంట. సరే, అబ్రహాముకు భయం అంటే, నేను సంపాదించిన యావదాస్తిని నా దాసుడిని ఎలియాజరు తీసుకొని వాడు నా ఇంటికి వారసుడైతే నా కొడుకు లేడు కదా, నా పరిస్థితులు ఏమైపోతాయి? అందుకే దేవుడు, అబ్రహ్మ నువ్వు భయపడకు, నేను నీకు దేవుడను. నీ భయం ఎందుకు? నిన్ను చూసేవాళ్ళు లేరన్నా, నిన్ను కాపాడేవాళ్ళు ఉండరన్నా, నిన్ను ఆదుకునే వాళ్ళు ఉండరన్నా, నువ్వెందుకు భయపడుతున్నావు? సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. ఇక్కడే 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇప్పుడు అబ్రాముతో చెప్తున్నాడు, అబ్రామా
నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను ఎవరినో తెలుసా? అసలు నేను దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు నన్ను? చాలాసార్లు మనం అనుకుంటాం, యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళకి యేసుప్రభు ఏం చేస్తాడు అంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో కూడా ఆయన రాజ్యములో మనల్ని నివసింపజేయగలిగిన వాడు, లేకపోతే ఆయనతో కూడా ఉండనిచ్చేవాడు. ఇదేనా మన దేవుడు? మనకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, మనకు భూలోకాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు. అందుకనే యేసుప్రభువారి గురించి అన్నప్పుడు అంటారు కదా, యేసుప్రభువారి కట పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన దేవుడు. పరలోకాన్నే ఇవ్వగలిగిన దేవుడు భూలోకంలో ఉన్న వాటిని మనకి ఇవ్వలేడా? భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనకి ఎన్నదగినవి కావు. అసలు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవుడికి అసలు ఎన్నిక లేనివన్నమాట. ఎన్నిక లేని వాటిని దేవుడు ఇవ్వలేడా? అనేక సార్లు ఇదే మనం ఆలోచిస్తాం. చాలాసార్లు మానవులుగా మనం ఎలా తలుస్తామంటే, ఏమో దేవుడు సాయం చేస్తాడో చేయడో, లేకపోతే ఆ రోజు పరిస్థితులు ఎలాగైపోతాయో, ఆ రోజు మనకే స్థితి కలుగుతుందో కాబట్టి ముందే మనం జాగ్రత్త పడాలి, ముందే మనం జాగ్రత్తగా ఉండాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను లేనా అబ్రహ్మ, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అంటే సర్వం మీద నాకు అధికారము కలిగిన దేవుణ్ణి. ఈ భూమి మీద నేను ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకు సంతానాన్ని ఇవ్వలేనా? నీకు నేను బిడ్డనే ఇవ్వలేనా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహాముకి దేవుడు ఒక కొడుకుని అనుగ్రహించాడు. మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఇదే మాటలు కనపడుతూ ఉంటాయి. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడును అంటూ ఉంటాడు. ఇంకెవరి గురించి అలా చెప్పడం, మళ్ళా వీళ్ళ ముగ్గురు గురించి చెప్తూ ఉంటాడు అన్నమాట. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, నేను వాళ్ళ దేవుణ్ణని అనిపించుకోవడానికట దేవుడు సిగ్గుపడ్డట. నిజం చూడండి, మళ్ళీ ఆయన ఏమంటాడట? సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అనిపించుకున్నటకు నేను సిగ్గుపడను అంటున్నాడు. ఆయన సిగ్గుపడ్డట. ఎందుకు సిగ్గుపడ్డ ఒక మాట మీకు చూపిస్తాను. క్షమించండి, ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16 వచనమండి. 11:16 ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16 వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అబ్బా, నేను వాళ్ళ దేవుణ్ణని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. మన గురించి అయితే సిగ్గుపడతాడట దేవుడు. ఒకవేళ మన గురించి చెప్పాలనుకో, నేను ఈ దేవుణ్ణి అని చెప్పడానికి నేను సిగ్గుపడతాను అంటాడట. ఎందుకు సిగ్గుపడతాను అంటే, నువ్వు అలా జీవించలేదు కదా. నీవు నా బిడ్డవనిలాగా నువ్వు జీవించావా నేను నీకు దేవుడిగా ఉండడానికి? నా భక్తుడిలాగా నువ్వు జీవించావా నీకు దేవుడిగా ఉండడానికి? లేదే. నువ్వు అలాగ జీవించలేనప్పుడు నేను నీకు దేవుడిని అలాగ అనిపించుకుంటాను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగ బ్రతకలేదు. నేను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను ఎందుకు సిగ్గుపడను అంటే, వారు నా కొరకు అలాగ జీవించారు. అందుకనే నేను వారికి దేవుడినయ్యాను. ఎలాగ దేవుడినయ్యానో తెలుసా? సరే, మీకు ఈ 3 మాటలు చూపిస్తాను. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి. వీళ్ళ ముగ్గురికి దేవుడు అయిన తర్వాత ఆయన దేవుడయ్యి వాళ్ళు ఏం చేశాడో మీకు చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం అండి. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూసారా, ఆయన అబ్రహాముకి దేవుడయ్యాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడట. అందుకని అంటున్నాడు, నేను అబ్రహాముకి దేవుడిని ఎందుకు అయ్యానో తెలుసా? అబ్రహాము నన్ను అంతగా నమ్మాడు. అబ్రహాము నన్ను ఎంత నమ్మాడో తెలుసా? అబ్రహాము నమ్మినట్లుగా
ఎవ్వరూ నన్నంత నమ్మలేదు. అందుకనే నేను అబ్రహాముకి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడనంటే అబ్రహాము నన్ను అంతగా నమ్మాడు. అంత నమ్మాడు. నన్ను నమ్మాడు కాబట్టే నేను అతన్ని ఏం చేశానో తెలుసా? ఆశీర్వదించాను. నేను అతన్ని ఆశీర్వదించాను. ఎంత ఆశీర్వదించానో తెలుసా? సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయంలోనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడట. ఎంత ఆశీర్వదించాడు అంటే ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. 34, 35 వచనాలండి. ఆదికాండము 24వ అధ్యాయము 34, 35 వచనాలు. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుడైన అబ్రహాముకి దేవుడు అతన్ని ఆశీర్వదించి అతను ఎంత దీవించాడు అంటే అతనికి ఆస్తిని, ఎంత విస్తారమైన ఆస్తినిచ్చాడో. గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, వెండి బంగారములనిచ్చాడు, దాసీలనిచ్చాడు. అనేకమైన విస్తారమైన ఆస్తి కలిగిన వాడు అయ్యాడు. ఎందుకు అబ్రహాం ఇంత గొప్పోడయ్యాడట? దేవుడు అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. దేవుడు అతనికి దీవించాడండి. అబ్రహాము దేవుణ్ణి తనకు దేవుడుగా చేసుకున్నాడు. అర్థమైందా? చాలాసార్లు అంటాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పుకుంటాం, కానీ ఆ దేవుణ్ణి నీకు దేవుడుగా చేసుకున్నావా? అంటే ఆయన నీకు దేవుడైన దగ్గర నుంచి నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆయన చెప్పినట్లుగానే నువ్వు జీవించాలి. నువ్వెప్పుడైతే ఆయనకు తగినట్లుగా నువ్వు జీవించడం మొదలు పెడతావో అప్పుడే ఆయన నీకు దేవుడు అవుతాడు. ఈయనందరికీ దేవుడు కాదు. ఎవరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనకు తగినట్లుగా నడుచుకుంటారో ఆయన వారికి దేవుడు. అంతేకాని మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకొని మన మనష్టానుసారంగా నడుచుకుంటే మనకెందుకు ఆయన దేవుడు అవుతాడు? మనమే దేవుళ్ళు. ఎందుకో తెలుసా? మన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఇంకా మనకి ఇంకొకరు ఎందుకు? ఈ రోజుల్లోనంట 135% పెళ్లి చేసుకోవడానికి పురుషుడు కానీ స్త్రీ కానీ ఒప్పుకోవట్లేదట. 35%. ఎందుకు ఒప్పుకోవట్లేదట? ఏమండి ఏమండి అదట, పెళ్ళి అయితేనంట భర్త ఇష్టం భార్య అంటే ఇక పెళ్ళి అయిందంటే తన ఇష్టమేమి నెరవేర్చడానికి భర్త ఒప్పుకోడట. లేక భార్య తన ఇష్టాలన్నీ భార్య ఒప్పుకోదట. అందుకేనంట ఎందుకు వచ్చింది ఈ గొడవ? పెళ్ళే లేకుండా పోతే మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు కదా, ఏ గొడవ, ఏ సమస్య, ఏ ఇబ్బంది లేకుండా బ్రతకొచ్చు కదా అనుకుంటారట. అందుకనే స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడతారట. అవునా? ఎప్పుడైతే స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడతామంట వాళ్ళ దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారు అవుతారట. అవునా? మీకు చూపించనా? సరే, మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం అండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూసారా? వేరుండ గోరువాడు. ఎవడు వేరుగా ఉండాలనుకుంటాడట? స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నవాడే వేరుగా ఉండాలనుకుంటాడట. అర్థమైందా? అందుకన్నాడు వాడు దేవునికి విరోధట, లెస్సైన జ్ఞానమునకు విరోధంట. అంటే జ్ఞానమైన యేసుప్రభువారికే విరోధట. అందుకనే దేవుడంట ఎలాగూ పెట్టాడంటే ప్రతి పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ప్రతి స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం.
ఎందుకు అలా పెట్టాడంటేనంట, వీరి ఇరువురు ద్వారా దేవుని యొక్క సంతానాన్ని భూమి మీదకి తీసుకురావాలి. శరీర సంబంధమైన సుఖాన్ని తీర్చుకోవడం కాదట. వీళ్ళ ఇరువురు ద్వారా దేవుని యొక్క సంతానాన్ని భూమి మీద తీసుకురావాలని దేవుడు వీళ్ళిరువురిని సృష్టించి వీళ్ళిరువురిని ఒకరిగా చేశాడట. దేవుడు వారిని స్త్రీగాను పురుషుడిగాను చేసి వాళ్ళ ఇద్దరిని ఏకం చేశాడట. వాళ్ళని వేరువేరుగా చేశాడు, కానీ వేరువేరుగా చేసి ఇద్దరిని ఒకటిగా కలిపాడట. అది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు దేవుడు అంటున్నాడు, అబ్రహాం ఎప్పుడూ కూడా అలాగూ వేరుండడానికి కోరలేదు. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఎలాగుంటున్నాం తెలుసా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అంటే మన ఇష్టం. మన ఇష్టము అంటే మనుషులు ఎలాగుంటారో తెలుసా? మీకు ఒక మాట చూపిస్తాను. నేను ఉదయకాల సమయంలో నా వ్యక్తిగతంగా నా పోర్షన్ చదువుతున్నప్పుడు దేవుడి మాటను గుర్తు చేశాడు. మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6 వచనమండి. 17:6. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఎవరు లేరట? రాజు లేకపోతే ప్రతి ఒక్కడు ఎలా నడుస్తారట? తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారట. అంతే కదా? ఈ రోజుల్లో ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ఎవరు భయం ఉంది ఈరోజు మనుషులకి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భయం లేదు. అర్థమైందా? ఈ రోజుల్లో దేవుని సేవకుడు, ఏ అమ్మా ఎందుకు రావట్లేదు మందిరానికి, ఆదివారం రాలేదు అంటే అడగడానికే భయపడుతున్నాడు సేవకుడు. ఎందుకు? వస్తే వస్తా లేకపోతే లేదు మా ఇష్టం అంటున్నారు. వస్తే వస్తారట, లేకపోతే లేదట. వాళ్ళ ఇష్టం అంట. అంతే. వీళ్ళు ఎవరు భయం ఉంది వీళ్ళకి? వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు? వాళ్ళ ఇష్టం అంతే. వస్తే వస్తారు, లేకపోతే లేదు. అంటే ఏంటి? తమ సొంత ఇష్టానుసారంగా మా ఇష్టం అంతే. మేము వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. మమ్మల్ని ఎవరు అడిగేది? మమ్మల్ని ఎవరు అడుగుతారు? ఇలాగనుకుంటే నువ్వెవరవో తెలుసా? దేవునికి విరోధివి. నీతో దేవుడు ఎందుకుంటాడు? దేవుడు నీతో ఎందుకుంటాడు? అందుకన్నాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించే ఏ ఒక్కరితో దేవుడు ఉండడు. అందుకనే మనము లోపడాలంట, విధేయత చూపించాలి. అందుకనే అబ్రహాముకి దేవుడిని అనిపించుకోవడానికి ఎందుకు సిగ్గుపడలేదో తెలుసా? అబ్రహాము దేవునికి లోబడిండు, దేవునికి విధేయత చూపాడు. ఆయన ఎంత విధేయత చూపాడు అంటే దేవుడు ఏం చెప్పినా చేయడానికి ఇష్టపడ్డాడు. ఏది చెప్పినా అబ్రహాము దేవుని ఇష్టానికి ఇష్టపడ్డాడు. తన ఇష్టం చేయడానికి ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు. అందుకనే అబ్రహాముకి నేను దేవుణ్ణి అన్నాడు. అబ్రహాముకి ఆయన ఎప్పుడైతే దేవుడయ్యాడో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడట. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడయ్యాడు అంటే అతనికి కలిగిన ఆస్తి అతను చుట్టుపక్క ప్రాంతాల్లోనే లేదు. అంత ఆస్తిపరుడు కదా. మీ అందరికీ తెలుసు అబ్రహాముకి ఎంత ఆస్తి ఉందంటే, అబ్రహాము లోతు ఇరువురు బయలుదేరి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆస్తి భూమి భరించలేనంత ఐశ్వర్యం వాళ్ళకు ఉందట. భూమి భరించలేనంత ఐశ్వర్యము. ఎందుకంటే వాళ్ళు అంత గొప్పవారయ్యారు. కాబట్టి అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంత గొప్పవాడినిగా దేవుడు చేశాడు. కాబట్టి అక్కడ ఆయన అనేది ఏంటంటే వీళ్ళు ఇరువురు కూడా చాలా గొప్పవారండి, చాలా గొప్పవారు. అందుకనే వాళ్ళను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అబ్రహాముని. ఆదికాండము 13వ అధ్యాయము 6 వచనమండి. 13:6. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారికి కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అబ్బా, ఎంత ధనవంతులయ్యారండి, ఎంత ధనవంతులైపోయారో చూడండి. కలిసి నివసింపలేనంత ధనవంతులయ్యారట అబ్రహాము దేవుడు. మీకు తెలుసు అలాగే
ఇసాకుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని విడిచిపెట్టిన తర్వాత ఇసాకు అబ్రహాము ఇసాకు వీళ్ళిద్దరు వేరైపోయారండి. వీళ్ళిద్దరు వేరయ్యారు. వీళ్ళు వేరైన తర్వాత దేవుడు ఇసాకుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడట. 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనమండి. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసివైయుండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇసాకుతో చెప్తున్నాడు, ఇసాకు, నువ్వు నీ తండ్రి వెళ్ళినట్టు ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ నీకు నేను తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇసాకు దేవుడు మాటకు విధేయత చూపించాడు. అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పుడు కరువులో తప్పించుకోవడానికి ఇసాకు ఐగుప్తులోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇసాకు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ప్రభువా, ఇక్కడ ఉంటే కరువు కదా, ఇక్కడ ఉంటే వర్షాలు లేవు కదా, ఇక్కడ ఉంటే పంటలు పండుతలేదు కదా, మరి ఇలాంటి సమయంలో వర్షాలు పడకుండా పంటలు లేకుండా నేను, నా పశువులు, నా దాసులు, నా దాసురాండ్లు, నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడే ఉండమంటున్నా నన్ను. ఇక్కడ నేను ఉండలేనయ్యా, నేను వెళ్ళిపోతాను. అలాగనలేదు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఇసాకు మారు మాట చెప్పలేదు. సరే, దేవుడు ఉండమన్నాడు కదా, కరువైనా కష్టమైనా అది ఇబ్బంది అయినా ఇక్కడే ఉంటాను. ఎవరుంటారు చెప్పండి? ఈ రోజు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇక్కడ కాకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోతాం, అక్కడ కాకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోతాం. ఎందుకంటే మన బ్రతుకుదేరు ముఖ్యం, కానీ దేవుడు మందిరం మనకు ముఖ్యమా? చాలామంది చూడండి, ఈ రోజుల్లో దేవుడు మందిరాన్ని అంటే వాళ్ళకి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. వాళ్ళు బతకడానికి ఎక్కడికి అనువుగా ఉంటే అక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళన్నీ సంపాదించుకుంటారు, కానీ దేవుణ్ణే పోగొట్టుకుంటారు. ఇంకెందుకు? ఈ లోకములో నువ్వు అన్నీ కలిగి ఉండి దేవుడే నీతో లేకపోతే నీకెన్ని కలిగి ఉంటే ఎవరికి కావాలి? అందుకనే ఇసాకు అలాగ పోతానని చెప్పలేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. సరే, ఈ మాట కూడా చూపిస్తాను. 13 వచ్చినవండి, 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇంకొక మాట అండి, 12వ వచనం. ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన్ను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఎవరిని? ఇసాకుని. అబ్రహాముని ఆశీర్వదించాడు, ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇసాకును ఆశీర్వదించాడు, ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించినప్పుడు అతనికి విస్తారమైన ఐశ్వర్యం కలిగిందన్నమాట. ఎంత గొప్పవాడయ్యాడు. తన భార్యలతో చెప్తాడు, అమ్మా, నేను మీ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఒక్క చేతి కర్రతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఈరోజు నేను ఇంత విస్తారమైన ఆస్తిని నేను కలిగి ఉన్నాను అంటే అది నీ తండ్రి వల్ల కలిగినది కాదు. నా తండ్రి అయిన అబ్రహాం, ఇసాకు దేవుడు, నా తాత అయిన అబ్రహాము దేవుడైన ఆ జీవము కలిగిన దేవుడిని నేను నమ్మాను. ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాడు. నా కష్టాన్ని, నా బాధను, నా శ్రమను చూసి ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడే తప్ప ఏ మనుషుడి వల్ల నేను దీవించబడలేదు. దేవుడే నన్ను ఆశీర్వదించాడు. అందుకనే ఆదికాండం 32వ అధ్యాయం అంటాడు, యెహోవా అతనిని ఆశీర్వదించెను అంటాడు ఆయన. యాకోబుని దేవుడు దీవించాడు. అందుకని అంటాడు ఆయన, నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడిని అనిపించుకుంటకు నేను ఎందుకు సిగ్గుపడను అంటే, వారు నన్ను నమ్మిన తర్వాత నా కొరకే జీవించారే తప్ప తమ సొంత ఇష్టానుసారంగా ఎప్పుడూ జీవించలేదు వారు. అందుకని అలాంటి వారిని మరి నేను దీవించకపోతే, నేను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని దీవిస్తాను, ఎవరిని ఆశీర్వదిస్తాను? ఈరోజు దేవుడు అంటున్నాడు,
నీవు నేను కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి, దీవించబడాలని దేవుడు కోరి మనల్ని రక్షించాడండి. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు రక్షించాడో తెలుసా? మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని, మనల్ని అందరినీ దేవుడు దీవించాలని దేవుడు రక్షించాడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా. సరే, ఈ ఒక్క మాట కూడా నేను చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అండి. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. చూసారా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అంటేనట, మనల్ని ఆశీర్వదించాలని పిలిచాడట. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు దేవుడను. నేను అబ్రహాముని ఆశీర్వదించాను, ఇసాకును ఆశీర్వదించాను, యాకోబుని ఆశీర్వదించిన దేవుణ్ణి. ఈరోజు నీతో కూడా ఉండి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుణ్ణి. నువ్వు భయపడకు. ఈ లోకంలో ఏది జరిగినా, ఎలాంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, మనుషులు నీకు ఎంత వ్యతిరేకమైనా, ఈ లోకంలో అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమల గుండా నువ్వు వెళుతున్నా, నేను నీ దేవుడను. నేను విడిపించి రక్షించగలిగిన దేవుణ్ణి. అందుకనే నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు భయపడకు, నేను దేవుణ్ణి. ఈ లోకములో ఉన్నది ఏదియూ నిన్నేమీ చేయలేదు, ఏదియూ నీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. నా సెలవు లేకుండా ఈ భూమి మీద ఏది నిన్నేమీ చేయలేదు, నువ్వెక్కడున్నా. అందుకనే ఆయన మార్కు సువార్తలు అంటాడు, మీరు పాములను, నాగుపాములను అనగదొక్కెదరు, భుజంగములను కూడా మీరు అనగదొక్కగలుగుతారు. అంటే మీరు దేనినైనా సరే అణచివేయగలరు, ఏది కూడా మీకు హాని చేయలేదు. ఈ లోకములో అది పురుగే కానీ, అది జంతువే కానీ, అది మనిషే కానీ, అవి పంచభూతములే కానీ, ఈ లోకములో ఏది నీకు హాని చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పెట్టివి. ఏదైనా నీకు హాని చెయ్యాలి అనుకుంటే ఆ దేవుడు అనుమతిస్తేనే కానీ నీ మీదకి ఏది రాదు. అందుకే ఈరోజు దేవుడు మరలా అనేది ఏంటంటే, భయపడకు, నేను నీకు దేవుడను. ఏ రోజునైతే నువ్వు నేను కూడా రక్షించబడి మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చామో, ఆ రోజు నుంచే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకములో నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, వాటన్నిటిలో నుంచి నేను కాపాడగలిగిన వాడిని. నేను నీకు దేవుడను. మర్చిపోకు, ఆయన మన దేవుడు. నిజంగా నీకు దేవుడైతే ఆయనకు నువ్వు భయపడుతున్నావా? నిజంగా నువ్వు ఆయనకు భయపడితే ఆయన నిజంగా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నిశ్చయముగా నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుడు. అందుకని అంటాడు, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంచుతారో వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడండి. ఈ భూమి మీద వారిని ఆస్తికర్తలుగా చేస్తాడట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ భూమి మీద ఆస్తికర్తలు అవుతారు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు. అదే దేవుడు అంటున్నాడు, నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించాం కాబట్టి ఈ లోకంలో భయపడకు, ఆయన నీకు దేవుడుగా ఉన్నాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఒకవేళ వరద వలె మనుషులు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నేను నిలబడి చాలు. ఈ మనుషులు కూడా నిన్నేమీ చేయలేరు, ఎవ్వరూ నిన్ను భయపెట్టలేరు. ఎందుకంటే దేవుడు నీతో ఉండగా నిన్నెవరు భయపెట్టగలరు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుణ్ణి స్తుతించే ముందుగా, నిజమే తండ్రి, ఈరోజు మరలా నువ్వు నాతో మాట్లాడావు, నాకు నువ్వు దేవుడివి అనే సంగతి మరలా తెలియజేసావు. నిజమే కదా, నేను నమ్ముకున్నప్పటికీ, నీ బిడ్డగా అయినప్పటికీ, నేను రక్షించబడినప్పటికీ కూడా లోకంలో ఎన్నో భయాలు నన్ను భయపెడుతున్నాయి. ఇంకా లోకంలో జరుగుతున్న వాటికి నేను భయపడుతూనే ఉన్నాను. ఈరోజు మరలా నన్ను ధైర్యపరిచావు, నాతో మాట్లాడావు. నిజమే, భయపడకము, నేను నీకు దేవుడు అన్నావు. నిజం తండ్రి, నువ్వు నాకు దేవుడు అయితే నన్ను కాపాడగలుగుతావు. నీకు అంతము లేదు కదా, నువ్వెప్పుడూ జీవించుచున్నవాడివి. అలాంటి దేవుడు నాతో ఉంటే నాకేంటి భయం?
నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పావు. నిజమే తండ్రి. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబులను వారితో ఉండి వారిని కాపాడి వారిని ఆశీర్వదించిన దేవుడివి, వారిని భూమి మీద గొప్పవారినిగా చేసిన దేవుడివి. ఈరోజు నిజమే, నన్ను కూడా నువ్వు ఆ స్థితిలోనికి తీసుకురావాలని, నేను ఆశీర్వాదునికి వారసునవ్వాలని నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను పిలిచావు తండ్రి. నీకు వందనాలు. అందుకనే ఈరోజు మరలా నిన్ను స్తుతించగలుగుతున్నాను. నాకు దేవుడివి అంటే క్షామకాలమున నన్ను తృప్తిపరచగలిగిన దేవుడు, ఖడ్గము నుండి యుద్ధములో ఖడ్గబలము నుండి నన్ను తప్పించగలిగిన దేవుడు. ప్రభువా, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇరుకులు వచ్చినా నన్ను రక్షించి కాపాడగలిగిన దేవుడుగా ఉన్నానని నాకు వాగ్దానం చేసిన దేవుడివి. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉండి అనేక సార్లు నా జీవితంలో కృంగిపోయి అనేకమైన నిరుత్సాహమైన పరిస్థితులు గుండా వెళ్ళిన ఈరోజు మరలా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినైన నీవు నాకు దేవుడిగా దొరికినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు దేవుడిగా ఉండడానికి నేను యోగ్యుడినా? కాదు. ఒకప్పుడు నేను అనర్హుడను. ఎన్నో పాపములు, ఎన్నో అతిక్రమములు, ఎన్నో దోషములు చేసిన వ్యక్తిని. అలాంటి నన్ను ప్రేమించావు, నన్ను రక్షించి నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక నాయకుడిగా, ఒక యజమానుడిగా, ఒక కాపరిగా నాకు ఉండడానికి మీరు ఇష్టపడి నాకు రక్షించబడిన నాటి నుండి ఈ రోజు వరకు నన్ను మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. నాకు కలిగిన భయాలన్నిటి నుంచి నన్ను విడిపిస్తూ నాకు దేవుడిగా దొరికినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ దేవుడు ఏ రీతిగా మన ధైర్యపరుస్తూ మాట్లాడాడో, ఏ రీతిగా మన పితరులకు దేవుడై ఉన్నాడో, ఈరోజు మనకు దేవుడిగా ఉండి వారి వలె మనల్ని కూడా కాపాడడానికి ఆ దేవుడు ఇష్టపడినందుకు ఆ దేవుడికి కొద్ది సమయం ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మన జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞత